నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం బీహార్కి సంబంధించినటువంటి అనేక సర్వేలు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్స్ అన్ని కూడా అనేక సందర్భాల్లో మీ ముందు ఉంచే అనేక వీడియోలు కూడా మనం చేసుకున్నాం. వరుసగా బీహార్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, అక్కడ అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో తాజాగా మరొక సర్వే తెర మీదకి వచ్చింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఆల్మోస్ట్ జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా ఎన్డీఏ పక్షాలు అక్కడ గెలుపు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. మరోవైపు తాజాగా ఇచ్చినటువంటి చాణక్య స్ట్రాటజీస్ కూడా కొంత ఎన్డీఏ వైపే మొగ్గు చూపినటువంటి నేపథ్యం. కానీ ఆత్మసాక్షి ఏదైతే ఎస్ఏఎస్ గ్రూప్ ఇస్తున్నటువంటి సర్వే ఉందో ఆ సర్వే మనకు వరుసగా మహాగఠబంధన్ కొంత అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తూ ఉంది. మరోవైపు కొంత కీన్ కంటెస్టెంట్ లాగానే అక్కడ ఉంది. అంటే టైట్ ఫైట్ కొనసాగుతోంది. కేవలం మార్జినల్ ఎడ్జ్ రెండు కూటముల మధ్య కనిపిస్తోంది అనేది స్పష్టంగా గత కొంతకాలంగా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజల బీహార్ మూడ్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు ప్రీపోల్ సర్వే ఒకటి మనకు రిలీజ్ చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో బీహార్లో ఏం జరుగుతోంది, ఏ యొక్క కూటమి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు ఒకసారి సర్వే కనుక మనం చూస్తే, సో ఇది ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్. సో ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్ ఇన్ బీహార్ యాజ్ ఆన్ 1/11/2025. టోటల్ సీట్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ 243, మ్యాజిక్ ఫిగర్ వచ్చి 122. మ్యాజిక్ ఫిగర్ 122, మొత్తం ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 243. అయితే మహాగఠబంధన్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం మహాగఠబంధన్లో ఉన్నటువంటి ఆర్జేడి, ఇండియన్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ సిపిఐ ఎంఎల్, సిపిఐ ప్లస్ సిపిఐఎం, అట్లాగే విఐపి పార్టీ, మొత్తం 5 పార్టీలకు సంబంధించినటువంటి చిన్న చితక పార్టీలు అన్ని కలిపి కాంగ్రెస్, ఆర్జేడి ప్రముఖంగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సంఖ్య వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే పోటీ చేసినటువంటి సంఖ్య కూడా గెలుపొందినటువంటి సంఖ్య చాలా తక్కువ. కానీ ఆర్జేడీ బాగానే పికప్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆర్జేడీకి వచ్చినటువంటి గెలిచే సంఖ్య ఏంటంటే 76 నుంచి 79 సంఖ్య ఆర్జేడీ గెలిచే సంఖ్య. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 20 స్థానాలు గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ యొక్క ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం. అట్లాగే ఇప్పుడు గనక మనం చూస్తే ఒకసారి ఆర్జేడీ, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ లెఫ్ట్ పార్టీస్ 13 నుంచి 14 స్థానాలు లెఫ్ట్ పార్టీస్ గెలుపు అవకాశాలు ఉంటాయి. విఐపి 4 నుంచి 6 స్థానాలు. అయితే ఇక్కడ ప్రధానంగా మొత్తం ఈ యొక్క మహాగఠబంధన్ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చూస్తే 109 నుంచి 120 స్థానాలతో గెలుపు అవకాశాలు మహాగఠబంధన్కు ఉన్నాయి. అట్లాగే ఎన్డీఏ పక్షాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీలు బీజేపీ, జేడీయూ, అట్లాగే ఎల్జేపీ ఉంది, అట్లాగే హెచ్ఏఎం ఉంది, ఆర్ఎల్ఎం ఉంది. మొత్తం ఈ యొక్క కూటమి కూడా 5 పార్టీల యొక్క కూటమి ఎన్డీఏ కూటమి. ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ 58 నుంచి 62 స్థానాలు గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా రిపోర్ట్ చెప్తోంది. అట్లాగే జేడీయూ 40 నుంచి 42 స్థానాలు, జేడీయూ నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జేడీయూ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అట్లాగే ఎల్జేపీ 5 నుంచి 6 స్థానాలు, హెచ్ఐఎం 2 నుంచి 3 స్థానాలు, ఆర్ఎల్ఎం 2 నుంచి 3 స్థానాలు. మొత్తం ఎన్డీఏ కూటమి ఎంటైర్ కూటమి గెలిచే స్థానాలు 107 నుంచి 116. అంటే ఎంత కీన్ కంటెస్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత కీన్ కంటెస్ట్ అంటే చాలా కీన్ కంటెస్ట్. అంటే కేవలం 4-5 స్థానాలు మాత్రమే. ఒకవేళ 120 స్థానాలు కనుక మహాగఠబంధన్ గెలిచినా, లేదు 116 కనుక ఎన్డీఏ కూటమి గెలిచిన ఈ యొక్క సర్వే లెక్క ప్రకారం కేవలం 4 స్థానాలు మాత్రమే తేడా. గెలుపుకు ఉన్నటువంటి స్థానాలు కేవలం 4. మరోవైపు ఇక్కడ ఇంకా కీన్ కంటెస్టెంట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మ్యాజిక్ ఫిగర్ 122, మొత్తం 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122. అంటే 122 సంఖ్య ఏ యొక్క కూటమి కూడా మీట్ కాలేకపోతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మహాగఠబంధన్ హైయెస్ట్ రేంజ్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 109 నుంచి 120 రేంజ్ తీసుకున్నా ఇక్కడ ఇంకా 2 స్థానాలు తక్కువ ఉంది మ్యాజిక్ ఫిగర్కి. అట్లాగే ఎన్డీఏ విషయం తీసుకుంటే కేవలం 107 నుంచి 116, ఇక్కడ 4 దాదాపు 6 స్థానాలు మనకి స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కాలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే జనసురాజ్ పార్టీ, ఏదైతే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఉన్నటువంటి జనసురాజ్ పార్టీ 7 నుంచి 11 స్థానాలు, ఎంఐఎం ఇక్కడ 3 నుంచి 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. అట్లాగే అదర్స్ 1 నుంచి 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ 1/11/2025, అంటే ఈ క్షణంలో ఉన్నటువంటి అక్కడ బీహార్ ఉన్నటువంటి
రాజకీయ ముఖ చిత్రం అట్లాగే పొలిటికల్ పబ్లిక్ మూడ్ కనుక చూస్తే చాలా కీన్ కంటెస్ట్ అక్కడ కనిపిస్తోంది. అంటే నెక్ టు నెక్ ఫైట్ మనకి స్పష్టంగా బీహార్లో కనిపిస్తోంది. రెండు కూటములు నెక్ టు నెక్ ఉన్నట్టుగానే మనం భావించాలి. కానీ నెక్ టు నెక్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే మహాగఠబంధన్ 120 స్థానాల్లో దాదాపు, అంటే ఇక్కడ కూడా మళ్ళీ మహాకూటమికి ఎన్డీఏ కూడా హైయెస్ట్ రేంజ్, ఈ రేంజ్ ఇచ్చినటువంటి రేంజ్ కంటే హైయెస్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ వ్యత్యాసం 4 స్థానాలు కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి 109 నుంచి 120 స్థానాలు, 107 నుంచి 116 తీసుకున్నా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 4 సీట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే కేవలం 4 సీట్ల మార్జిన్తో 4 సీట్ల వ్యత్యాసం. అంటే ఎంత మార్జినల్ ఎడ్జ్ మనకు రెండు కూటమిల మధ్య కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత టైట్ ఫైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది బీహార్లోనే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటిదాకా అక్కడ రాహుల్ గాంధీ కొంత ఓట్ చోరీ యాత్ర చేశారు, అది పెద్ద ప్రభావం చూపలేదనేది చాలా వరకు విశ్లేషణలు మనకు తెర మీదకి వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి దూసుకెళ్లినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఓట్ చోరీ యాత్ర పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ కేవలం స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాలు, అట్లాగే అక్కడ రాజకీయ ఈక్వేషన్స్, మహిళా ఓట్ బ్యాంకు, అన్ఎంప్లాయిడ్ యూత్, అట్లాగే సెగ్మెంట్ వైజ్గా క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా కొంత అక్కడ స్పష్టంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ సీరియస్గా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి అంశం ఎన్డీఏ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఎన్డీఏ మేనిఫెస్టోలో చాలా వరకు ఫ్రీబీస్ ఉన్నాయి, అట్లాగే మహాగఠబంధన్లో ఉన్నటువంటివన్నీ కూడా ఫ్రీబీస్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండు కూటమిల యొక్క ఫ్రీబీస్ చాలా వరకు ప్రజలు అక్కడ అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భం ఉన్నాయి. ముఖ్యంగా యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు కొంత తాయిలాలు ఇస్తున్నటువంటి హామీలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళా ఓట్ బ్యాంక్ కూడా ఇప్పటికే నితీష్ కుమార్ వైపు ఉందిన ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద వాళ్ళని ఇంకొంచెం కాన్ఫిడెన్స్లో తీసుకునే క్రమంలో మేనిఫెస్టోలో, ఎన్డీఏ మేనిఫెస్టోలో మరింత లగ్పతిలను చేస్తాం, కోటాధీశ్వరులు చేస్తామనే ఒక హామీ కూడా ఎన్డీఏ ఇచ్చింది. ఇక అట్లాగే తేజస్వి యాదవ్ ఎప్పుడైతే యూత్ ఫోర్స్గా కొంత అక్కడ బీహార్లో అవతరిస్తున్నాడో, లాలు చరిష్మా ఉండటం, యాదవ్ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అవటం, సో ఇటువంటి సందర్భాల్లో తేజస్వి యాదవ్ కొంత ప్రముఖంగా ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో మీ యొక్క సీఎం అభ్యర్థి ఎవరు అంటూ కూడా ఎన్డీఏ పట్ల పెద్ద ఎత్తున మహాగఠబంధన్ యొక్క కూటమి నేతలు కొంత టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో నితీష్ కుమారే ఉండబోతున్నారంటూ కూడా తాజాగా అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్స్, ఇదంతా కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు యూత్ వర్సెస్ బుడ్డా లాగా మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే బీహార్లో యువత వర్సెస్ కొంత ఓల్డ్ పీపుల్ లాగా మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్ కనుక మనం చూస్తే, కీన్ కంటెస్ట్ ఇన్ బీహార్ యాజ్ ఆఫ్ 1/11/2025 16 నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆర్ అండర్ కీన్ కంటెస్ట్. అంటే ఈ 16 నియోజకవర్గాలే అక్కడ బీహార్లో గెలుపుని డిసైడ్ చేస్తుంది, మిగతావన్నీ కూడా వార్ వన్ సైడ్ లాగా నడిచిపోతుంది. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి డిపెండ్ ఇన్ 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, దట్ ఈస్ ఐఎన్సీ ఈస్ కంటెస్టెడ్ అగెన్స్ట్ బీజేపీ అండ్ జేడీయూ అవుట్ ఆఫ్ 60 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ గెలుపుని డిసైడ్ చేసేది కాంగ్రెస్ పోటీ చేసినటువంటి 60 నియోజకవర్గాలు. ఆ 60లో 36 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ జేడీయూ మీద పోటీ చేసిందో ఆ యొక్క నియోజకవర్గాలు ఇప్పుడు అక్కడ గెలుపుని డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 36 నియోజకవర్గాల ఫలితాలే మొత్తం ఎన్డీఏ యొక్క భవితవ్యమైన. బీహార్లో ఎవరు అక్కడ అధికారం చేజిక్కించుకోవాలన్నా లేదు, తేజస్వి యాదవ్ని భవితవ్యాన్ని డిసైడ్ చేసేది కూడా ఈ యొక్క కాంగ్రెస్ సీట్లే. అంటే 60 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంటే 36 నియోజకవర్గాల్లో చాలా కీన్ కంటెస్టెడ్ ఉంది. 36 నియోజకవర్గాలు ఇప్పుడు అక్కడ డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది బీహార్ ఫేట్ను మార్చే అవకాశాలు ఉంటాయి. అయితే టైం ఫ్రేమ్ ఫర్ సర్వే వచ్చేసి 27/10 నుంచి 31/10 దాకా చేశారు. సర్వే హ్యాస్ కండక్టెడ్ ఇన్ ఓన్లీ 60 ఎమ్మెల్యే సీట్స్ ఇన్ విచ్ ఐఎన్సీ కంటెస్టింగ్ ఇన్ బీహార్. అంటే 60 నియోజకవర్గాల్లో ఏదైతే కాంగ్రెస్ పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే సర్వే నిర్వహించినట్టుగా మనకు చెప్తున్నారు. So as Bihar heads towards the 2025 assembly elections, the political atmosphere is heating up with a blend of traditional caste politics, rising youth frustration and new political experiments. Every election in Bihar carries its own story, one of social alliance, regional loyalties and shifting aspirations. This time the contest seems to be about balancing old loyalties with new expectations. This report highlights the key trends and factors likely to influence the final outcome, from voter behavior and caste equations to local governance and emerging players like Prashant Kishore Jansraj party. ఇక్కడ ప్రధానంగా ఓట్ టెండర్స్ అండ్ బిహేవియర్ వాళ్ళకి సంబంధించి ఏ ట్రెండ్స్ కనుక చూస్తే మేల్ ఓటర్స్ కనుక చూస్తే, అమాంగ్ మేల్ ఓటర్స్ ద మహాగఠబంధన్ అపియర్స్ టు హోల్డ్ ఎ స్లైట్ ఎడ్జ్ ఆఫ్ ద 4.9% ఓవర్ ద ఇండియా. అంటే పురుష ఓటర్లలో ఎన్డీఏ కంటే కూడా 4.9% కొంత అధికంగానే మహాగఠబంధన్ స్కోర్ చేస్తుంది. మెన్ హ్యావ్ బీన్ మోర్ వోకల్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్, అట్లాగే కరప్షన్, లీడర్షిప్, క్రెడిబిలిటీ. ఇక్కడ ప్రధానంగా
స్పష్టంగా అర్థమవుతుంది. పురుషులందరూ కూడా ఎక్కువ శాతం మహాగఠబంధన్ వైపు ఉన్నారు. ఇక ఫీమేల్ ఓటర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ కంటిన్యూ టు షో స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద ఎన్డీఏ విచ్ మెయింటైన్స్ 1.7% లీడ్ ఓవర్ ఎంజీబీ. ఇక్కడ మహాగఠబంధన్ కంటే కూడా 1.75% మంది మహిళలు ఎక్కువ శాతం ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దేనికి? వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ యాజ్ ఉజ్వల్ యోజన, పిఎం ఆవాస్ యోజన అండ్ ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్ అండర్ జీవికా దీదీ హ్యావ్ బిల్ట్ ట్రస్ట్ అమాంగ్ రూరల్ ఉమెన్. అంటే రూరల్ మహిళలందరూ కూడా, అంటే గ్రామీణ మహిళలందరూ కూడా ఎన్డీఏ వైపు ఉన్నారు. వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు ఉద్దేశించి ఉజ్వల యోజన కానీ, పిఎం ఆవాస్ యోజన కానీ, అట్లాగే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్ అండర్ జీవికా దీదీ, ఏదైతే జీవికా దీదీ పేరుతో స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపే ఉన్నారు. మెనీ ఆఫ్ ఉమెన్ క్రెడిట్స్ దోస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ సోషల్ మొబిలిటీ హెల్పింగ్ ద ఎన్డీఏ సస్టైన్ ఇన్ ఫిమేల్ ఓటర్ బేస్. అంటే ఈ యొక్క పథకాలు అట్లాగే వాళ్ళకి ఇచ్చినటువంటి క్రెడిట్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే ఖచ్చితంగా మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎన్డీఏ వైపు స్పష్టంగా మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ రోల్ అండ్ కంటెస్ట్ ఫర్ మార్జిన్స్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విల్ కంటెస్ట్ 60 అసెంబ్లీ సీట్స్ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ 36 కాన్స్టిట్యున్సీస్ వేర్ ఇట్ ఫేసెస్ ద బీజేపీ అండ్ ఆర్జేడీ డైరెక్ట్లీ కుడ్ ప్రూవ్ డెసిసివ్ ఫర్ ద ఎంజీబీస్ ఓవరాల్ ప్రాస్పెక్ట్స్. ఇఫ్ కాంగ్రెస్ మేనేజెస్ టు సెక్యూర్ 30 to 35% of these contested seats, it would significantly influence the balance of power in Bihar Assembly. The coordination between Congress and RJD at the ground level, especially in seat sharing, campaigning, messaging, and caste outreach, will play a crucial role in determining the final outcome. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి 60 నియోజకవర్గాల్లో 36లో కొంత కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్ కనుక 30 నుంచి 35% కనుక సీట్లలో కొంత ఖచ్చితంగా ఆపరేట్ చేయగలిగితే, గెలుపు డిసైడ్ చేయగలిగితే మహాగఠబంధన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొంత ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి కొంత గ్రౌండ్ లెవెల్లో కోఆర్డినేషన్ సింక్ అవ్వలేదని ప్రచారం జరుగుతుంది. అది స్పష్టంగా ఎన్ష్యూర్డ్గా ప్రొజెక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విషయంలో? సీట్ షేరింగ్ విషయంలో, ఏదైతే కొంత ప్రాస్పెక్టివ్ బిల్డ్ చేసే అవకాశం, అంటే ప్రజల పర్సెప్షన్ బిల్డ్ చేసే విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ రెండు కూడా కలిసి పోవాల్సినటువంటి అవసరం ఉంది ముందుకు. అట్లాగే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఒడిసి పట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఎన్డీఏ పట్టుకునే అవకాశం ఉంటుంది. సో లోకలైజ్డ్ నేచర్ ఆఫ్ బీహార్ పాలిటిక్స్. వన్ థింగ్ దట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ బీహార్ ఈస్ దట్ ఎలక్షన్స్ ఆర్ డీప్లీ లోకల్. నేషనల్ ఇష్యూస్ టేక్ ఏ బ్యాక్ సీట్ when it comes to people's day-to-day struggles. Voters often decide based on factors that directly affect in their lives such as, అంటే బీహార్ ప్రజలు జాతీయ స్థాయి అంశాల కంటే కూడా స్థానికంగా, లోకల్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాల మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. అవే ప్రభావితం చూపే అవకాశాలు ఉంటాయి. అవి ఎటువంటి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్కూల్స్ కానీ, అట్లాగే వైద్య సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సెమీ అర్బన్లో కానీ, రూరల్ బెల్ట్స్లో కానీ కొంత క్లియర్ కట్గా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అట్లాగే క్యాండిడేట్ రిప్యుటేషన్, అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ ఇమేజ్ కానీ, వాళ్ళ ప్రజలతో ఉన్నటువంటి కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ, అట్లాగే వాళ్ళు ఆ యొక్క కుల సంఘాలతో ఉన్నటువంటి కనెక్టివిటీ, అట్లాగే పార్టీ యొక్క సింబల్ వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది, ఇది కూడా ఇంపాక్ట్. అట్లాగే లా అండ్ ఆర్డర్, సేఫ్టీ అండ్ స్టెబిలిటీ రిమైన్ వైటల్ పర్టికులర్ ఇన్ బార్డర్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్స్ లైక్ గయా, మొతిహారీ అండ్ ముజఫర్పూర్. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా సేఫ్టీని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అక్కడ కనుక వైఫల్యం చెందింది కాబట్టి అది కొంత ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇన్ మెనీ రీజన్స్ దీస్ గ్రౌండ్ రియాలిటీస్ విల్ మ్యాటర్ మోర్ దాన్ ద ప్రామిసెస్ ఇన్ ద మేనిఫెస్టోస్. అంటే మేనిఫెస్టోల కంటే కూడా స్థానిక సమస్యలు ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాయో వాటి బేస్ చేసుకొని కొంత ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల రూపును, ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే caste and community equations. Caste will remain the single most decisive factor in this election. Traditional elements among Yadavas, Kurmis, Koiris, Dalits and EBCs continue to guide voter behavior. Muslim voters are expected to favor the MGB, but fragmentation due to smaller community-based parties could dilute this advantage. Both major alliances are investing heavily in micro-level caste consolidation and candidate selection. రెండు కూటమిలు కూడా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఈక్వేషన్ నమ్ముకున్నాయి. అది ఎట్లా టర్న్ అవుతుందో చూడాలి. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్, యూత్ అండ్ యూత్ మూడ్. అమంగ్ ద యూత్ ద మూడ్ ఈజ్ మిక్స్డ్ బట్ రెస్ట్లెస్. ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది రాష్ట్రంలో. అట్లాగే అక్కడ ఉన్నటువంటి యువతలో కూడా కొంత మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా యాంగర్ ఉంది. ఆ యాంగర్ ప్రభుత్వ వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉంటాయి. అక్కడ lack of jobs and opportunities is a recurring concern across the both urban and rural Bihar. అంటే గ్రామీణ అట్లాగే పట్టణ ఈ రెండు ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యువతలో అది రెగ్యులర్గా యాంగర్ పెరుగుతోంది. వాళ్ళకు ఉద్యోగాలు లేమి అనేది చాలా సీరియస్గా వేధిస్తోంది. డిస్పైట్ ఆల్ ప్రామిసెస్ దేర్ ఈజ్ గ్రోయింగ్
skepticism about real job creation. Youths, particularly first-time voters, are looking for credible alternatives and practical solutions rather than just political rhetoric. అంటే రొటీన్ పొలిటికల్ డైలాగులు, రొటీన్గా పొలిటికల్గా హామీలు ఇవ్వటం, వాళ్ళు నెరవేర్చకపోవటం, ఇవన్నీ కాకుండా అక్కడ ఉన్నటువంటి కొత్త ఓటర్లు కానీ యువత కానీ కొంత వాళ్ళు ఆల్టర్నేటివ్ చాలా సీరియస్గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. ద ఎంట్రీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్, జనసురాజ్ పార్టీ has brought a new layer of unpredictability. JSP's message of clean politics and people-centric governance is resonating among young and educated voters. While it may not win a large number of seats, JSP could play the spoiler in several constituencies by pulling decisive vote shares from both Mahagathbandhan and NDA, especially in urban areas and among middle class voters. అంటే చదువుకున్నటువంటి ఓటర్లో అట్లాగే కొంత మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్లో కొన్ని నియోజకవర్గాల్లో చదువుకున్నటువంటి గ్రూపుల్లో ఖచ్చితంగా జనసురాజ్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఏదైతే మెసేజ్ క్లీన్ పాలిటిక్స్ అనే ఆ యొక్క క్యాప్షన్తో ప్రజల్లోకి వచ్చిందో జనసురాజ్ పార్టీ, ఇది ఖచ్చితంగా మహాగఠబంధన్ ఎన్డీఏ రెండు కూటముల ఓట్లను కూడా కొల్లగొట్టే అవకాశాలు ఉండగా తెలుస్తుంది. అంటే పీకే ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అర్బన్ ఎమ్మెల్యే సీట్స్ అండ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్ వెదర్ ఇట్ విల్ బి ఎఫెక్ట్ ఎన్డీఏ ఆర్ నాట్. అంటే ఇది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఎన్డీఏకి మేలు చేసేందుకే ప్రశాంత్ కిషోర్ యొక్క ఎంట్రీ. ఇది క్లియర్, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే. కానీ ఇక్కడ కొన్ని అర్బన్ ఎమ్మెల్యే సీట్స్లో, అది కూడా మరీ ముఖ్యంగా కొన్ని అంటే అప్పర్ కాస్ట్ అంటారు చూసారా, బడుగు బలహీన వర్గాల కంటే కూడా పైన ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఓట్లను ప్రశాంత్ కిషోర్ చీల్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎన్డీఏని ఎఫెక్ట్ చేస్తుందా, ఎన్డీఏకి బెనిఫిట్ చేస్తుందా, ఎన్నికలు అయ్యే వరకు మనం ఆ విశ్లేషణ చేయాలంటే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియాలి. సో అట్లాగే మైగ్రేషన్ అండ్ రెమిటెన్స్, ఎక్కువ మంది ఈ యొక్క బీహార్లో వర్క్ కోసం మైగ్రేషన్ అవుతూ ఉంటారు, అంటే ప్రజలు చాలా మంది వలసలు పోతుంటారు, అది కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అట్లాగే గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ డెలివరీ కానీ, మీడియా అండ్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్, the growing presence of social media, YouTube news and WhatsApp campaigns has been now changing political messaging spreads. These platforms are shaping youth voters' opinions faster than traditional rallies and print media. ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్ ద్వారా యువత కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. ఇదంతా కూడా ప్రిడిక్షన్స్ కంటే కూడా కీ ఫ్యాక్టర్స్ ఏ ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా. సో ఇప్పుడు అల్టిమేట్లీ ద రిజల్ట్ విల్ బి డిపెండ్ ఆన్, ఓవరాల్గా రిజల్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ద ఈక్వాలిటీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ మీద డిపెండ్. హౌ ఎఫెక్టివ్లీ అలియన్సెస్ మొబిలైజ్ యూత్ అండ్ ఉమెన్ ఓటర్స్, రెండు కూటములు కూడా మహిళల్ని యువతని ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ద యూనిటీ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ బ్లాక్స్, అంటే కుల సామాజిక వర్గాలు, అట్లాగే కులం, అంటే కుల బేస్గా ఇప్పుడు యాదవులు వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవాలి, అట్లాగే ముస్లిం మైనారిటీలు కన్సాలిడేట్ చేసుకోవాలి, అట్లాగే బ్రాహ్మిన్స్ ముదియార్స్ ఉన్నారు వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇట్లా ఆ యొక్క కమ్యూనిటీస్ కూడా వాళ్ళని చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. రెండు బ్లాక్స్ కూడా ఏ విధంగా వీళ్ళని వర్కౌట్ చేస్తారని ఇంపార్టెంట్. అట్లాగే పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ లీడర్షిప్, అంటే ఇప్పుడు తేజస్వి యాదవ్ లీడర్షిప్ మీద పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేయాలి. అట్లాగే నితీష్ కుమార్ యొక్క ఆల్రెడీ ఆయన అభివృద్ధి, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్, ఆయన పాలన, గవర్నెన్స్ చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏంటి వాట్ ఈజ్ నితీష్ కుమార్ అని తెలుసు. ఇప్పుడు వాట్ ఈజ్ తేజస్వి యాదవ్ అన్న పర్సెప్షన్ బిల్డ్ చేస్తేనే ప్రజలు ఆ వైపుగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. లేదంటే కూడా కొంత వాళ్ళకి చేంజ్ కోరుకున్నటువంటి వాళ్ళైతే, యువత కానీ మహిళలు అయితే కొంత టెండెన్సీ ఉంటుంది, వ్యతిరేక ఓటు అంతా టెండ్ అవుతుంది. అట్లాగే ద ఫైట్ ఫర్ బీహార్ ప్రామిసెస్ టు బి క్లోజ్, కాంప్లెక్స్ అండ్ డీప్లీ రూటెడ్ ఇన్ ద స్టేట్స్ సోషల్ స్ట్రక్చర్ వేర్ ఐడెంటిటీ, డెవలప్మెంట్ అండ్ ఆస్పిరేషన్ ఇంట్రస్పెక్ట్ టు డిసైడ్ హూ విల్ లీడ్ నెక్స్ట్ బీహార్. ఇది చాలా క్లియర్గా ఉంది. బీహార్ మేనిఫెస్టోలు అవి గ్రాస్ రూట్స్ చొచ్చుకెళ్ళిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, అట్లాగే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, అట్లాగే పీపుల్స్ యొక్క ఆస్పిరేషన్, ఇవన్నీ కూడా చాలా వరకు క్యాలిక్యులేట్ అయితే నెక్స్ట్ బీహార్లో ఎవరు గెలవబోతున్నారు. చాలా కీన్ కంటెస్టెంట్ ఉంది. అంత ఈజీగా అయితే అక్కడ కేక్ వాక్ లాగా అయితే బీహార్ ఎన్నికలు ఈసారి జరగట్లేదు, చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక ఎవరు గెలుస్తారనేది మాత్రం చాలా ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. సో మీరు కూడా బీహార్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ కూటమి అక్కడ అధికారం కైవసం చేసుకోబోతుంది, మీ అభిప్రాయాలు నాకు కింద మస్ట్గా కామెంట్స్ రూమ్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.